ఏపీ ఎన్నికల వేళ కాపు వర్గం మద్దతు కీలకంగా మారుతోంది. ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఏ ఎలక్షన్స్ జరిగినా కాపు వర్గం సపోర్ట్ అనేది అతి ముఖ్యం. ఆ వర్గం ఎటువైపు ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. అందువల్లనే టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ అలర్ట్ అయ్యారు. ప్రతిపక్షాలు ఏకమై తన పైన ఓటమికి ప్రయత్నిస్తున్న వేళ సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణాలు ఆధారంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ సమయంలో వంగవీటి రాధాతో వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాను వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. 2019 ఎన్నికల ముందు రాధా టీడీపీలో చేరినా అంత యాక్టివ్ గా లేరు. జనసేనలో కూడా చేరాలంటూ రాధాకు ఆహ్వానం అందింది. అందుకు పవన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాధా రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. రాధా వైసీపీలోకి వస్తే మచిలీపట్నం లోక్సభ సీటు ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారని పార్టీ నేతల సమాచారం. విజయవాడ స్థానం కేశినేని నానికి ఖరారు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో లోక్సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కాపు వర్గానికి ఇవ్వాలనేది వైసీపీ ఆలోచన. దీంతో రాధాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రాధా ముందుకొస్తే 4వ జాబితాలో మచిలీపట్నం పేరు ఖరారవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా వ్యవహరించిన ఒక సీనియర్ నేత కుమార్తె కూడా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా బాలశౌరి ఉన్నారు. ఆయన పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో ఆ సీటు రాధాకి ఇవ్వాలని జగన్ ఆలోచన. రాధా 2019 ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్లో సీట్ ఆశించారు. ప్రస్తుతం సెంట్రల్ సీటు టీడీపీ నుంచి బోండా ఉమా, వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇవ్వటం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో రాధాను ఎంపీగా పంపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఈ రోజు లేదా రేపు స్పష్టత వస్తుందని చెబుతున్నారు. మచిలీపట్నం పరిధిలోనే గుడివాడ, గన్నవరం, పెనమలూరు వంటి నియోజకవర్గాలుండటంతో రాధా పోటీ చేయడం ద్వారా కలిసొస్తుందని అంచనాకి వైసీపీ పెద్దలు వస్తున్నారు. అయితే ఇప్పుడు రాధా తీసుకునే నిర్ణయం ఏంటనే ఆసక్తి కొనసాగుతోంది. మొత్తానికి వంగవీటి రాధా ప్రతి ఎలక్షన్ లానే ఇప్పుడు కూడా వార్తల్లో నిలిచారు.